కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు సహా అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ విద్యుత్ సంస్థల వైఖరిపై విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్నారు. టీజీఎస్ పీడీసీఎల్ మొండి వైఖరికి నిరసనగా సంస్థ ప్రధాన కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఇప్పటికే యాజమాన్యానికి విద్యుత్ జేఏసీ సమ్మె నోటీసులు అందజేసింది. మరోవైపు తమ హక్కుల సాధన కోసం ఇంజనీర్లు సమరశంఖం పూరించారు. పదోన్నతుల విషయంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సమయంలో బదిలీలు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. బదిలీల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని విద్యుత్ జేఏసీ డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సర్కార్పై విద్యుత్ ఉద్యోగులు సమరశంఖం పూరించారు. ధర్నా కూడా చేపట్టడం జరిగింది. ఇవాళ బదిలీలు వెంటనే నిలిపివేయాలని అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ప్రధానంగా విద్యుత్ ఉద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎస్పీడీసీఎల్ సిఎండి మొండి వైఖరి, ఆయన నిరంకుశత్వానికి నిదర్శనగా ఇవాళ ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ముందు వేలాది మంది ఉద్యోగులు, ఇంజనీర్లంతా కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధాన డిమాండ్లు ఏదైతే బదిలీలకు సంబంధించి 2 సంవత్సరాలకు పైబడిన వారందరూ కూడా బదిలీలు చేయాలని చెప్పేసి ఏదైతే కొత్తగా నిబంధనలు పెట్టారో అవి ఉద్యోగులకు తీవ్రమైన నష్టం చేకూరుతాయి. సమ్మర్లో అంటే నవంబర్లు, డిసెంబర్ జరపాల్సిన ఏదైతే బదిలీలు ఉన్నాయో దానివల్ల ఇటు అకాడమిక్ ఇయర్, పిల్లల అకాడమిక్ ఇయర్ తో పాటు అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వాళ్ళ సమ్మర్ లో ఈ బదిలీలు చేపట్టడం వల్ల పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఆ బదిలీలు అనేటివి కూడా పూర్తిగా ఇవాళ ఒక ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పేసి కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పిఆర్సీ విషయంలో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం చొరవ చూపట్లేదు. ఆ పిఆర్సీ కూడా ఇవాళ అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఏప్రిల్ 1ని వేయాల్సిన కమిటీకి ఇప్పటి వరకు కూడా అతి లేదు గతి లేదు. పూర్తిగా ఎస్పీడీసీఎల్ సంస్థను నిర్వీర్యం చేద్దామని చూస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఆంధ్ర అధికారులను తీసుకొచ్చి వారికి కీలకమైన పోస్టుల్లో ఉంచి వారు చెప్పింది చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మండిపడుతున్నారు. ఏదైతే ఆంధ్ర అధికారులను డైరెక్టర్లుగా నియమించి వారి ద్వారా ఇవాళ ప్రభుత్వం ఈ కింది స్థాయి ఉద్యోగులపై వేధింపులకు గురి చేస్తుంది. ఏదైతే ఆర్టిజన్స్ సంబంధించి 23,000 పైచిలకు మందిని ఆర్టిజన్స్ ని రెగ్యులర్ చేసిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఆర్టిజన్స్ కి కనీసం ఏదైతే వారికి ఆప్షన్స్ ఇచ్చి వారికి కన్వర్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల హామీలో ఇచ్చారు, కానీ హామీ వల్ల మర్చిపోయారని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నిటిపైన కూడా ఇవాళ ప్రభుత్వం తన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. పూర్తిగా ప్రభుత్వంలోని యాజమాన్యం ఇక సిఎండి ముషరఫ్ అలీ కూడా ఉద్యోగులకు వేధింపులకు గురి చేస్తున్నాడు. అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఆందోళన చెందుతున్నారు. వారంతా కూడా అపాయింట్మెంట్ ఇచ్చి వారిని సమస్యలు పరిష్కారం చేయాలని కూడా వారంతా డిమాండ్ చేస్తూ ఉదయం నుంచి కూడా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఈ నిరసనలు ఈ విధంగా కొనసాగితే ఒకవేళ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తామని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. వేలాది మంది ఇవాళ పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలివచ్చి సమర శంఖారావం పూరించారు. ప్రభుత్వం, యాజమాన్యం రెండూ కూడా ఇవాళ మొండిగా ప్రదర్శిస్తున్నాయి. ఐఏఎస్లు అధికారులు ఇవాళ సీఎండీలుగా ఉంటే ఏదో లాభం జరుగుతుంటే లాభం కంటే ఎక్కువ నష్టమే జరుగుతుంది. గత ప్రభుత్వంలో సీఎండీలు ఇంత సాదాసీదాగా ఉండేవారు, సమస్యల పరిష్కారానికి చొరవ చూపేవారు. వాళ్ళ ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది. ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ తగ్గాలి, యాజమాన్యాలు స్పందించాలి, సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇదే తరహా ఉంటే ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేము పవర్ ఆఫ్ కూడా చేస్తామని చెప్పేసి కూడా వారు అల్టిమేట్ జారీ చేశారు. ఈ ఒకవైపు నిరసనలు వ్యక్తం చేస్తుంటే మరోవైపు ఉద్యోగులకు వేధింపులు కూడా గురి చేస్తుంది. ప్రధానంగా సిటీ అవుట్స్కట్స్ లోని ఆంధ్ర అధికారులు ఎక్కడైతున్నారో వారంతా కూడా ఎవరైతే నిరసనలు వ్యక్తం చేయడానికి హైదరాబాద్కు వచ్చిన వారిపైన మిమ్మల్ని బదిలీ చేస్తాం, మీరు నిరసనలు ఆఫ్ చేయాలని చెప్పేసి కూడా వారిపై నిఘా పెట్టింది. ఇంటెలిజెన్స్ నిఘాతో పాటు విజిలెన్స్ నిఘా పెట్టి వారిని ప్రధానంగా మానిటరింగ్ చేసి వారిపైన ఒక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. పూర్తిగా ఇది ఒక నిరంకుశత్వానికి నిదర్శనంగా చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం కోసం అందరూ ఒక్కటై ఆనాడు ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు, అంతకు మించి వాళ్ళు ధర్నా చేసిందంటే ఉద్యోగుల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.